వైసీపీ నేతలు అధికారం కోల్పోయిన తర్వాత రాయలసీమపై ఎక్కడా లేని ప్రేమను కురిపిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యేలు ఎంఎస్ రాజు, పల్లె సింధూరారెడ్డి, ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ విమర్శించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై ఇప్పటికే అనేక కేసులు కోర్టుల్లో పెండింగ్ లో ఉన్నాయని, వైసీపీ పాలనలోని ఈ ప్రాజెక్టు నిలిచిపోయిందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయాలని కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. రౌండ్ టేబుల్ సమావేశాల పేరుతో నాటకాలాడుతున్నారని ఆగ్రహించారు. ఇరిగేషన్ ప్రాజెక్టుపై బహిరంగ చర్చకు టీడీపీ సిద్ధంగా ఉందని, వైసీపీ నాయకులు సిద్ధమని సవాల్ విసిరారు. ఆంధ్రప్రదేశ్ ని చూడాలనేది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కళ. ఆ కళ కోసం ఆయన ప్రతి ఒక్కరికి తాగునీరు, సాగునీరు, మరి ప్రతి ఒక్క ఇండస్ట్రీకి కూడా నీరు ఉండాలని తక్కువ ఖర్చుతో అన్ని విధాలుగా ఒక ప్రణాళికాబద్ధంగా కష్టపడి అహర్నిశలు ఆయన దీన్ని మానిటర్ చేస్తూ ఇరిగేషన్ ప్రాజెక్టుల వైపు ఆయన లైఫ్ని అంకితం చేశారని మనం చెప్పుకోవచ్చు. గత 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో 19 నుంచి 24 వరకు ప్రతి ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్వీర్యం అయిపోయింది మనం చూసాం. పోలవరం ప్రాజెక్ట్ తీసుకోండి, లేదంటే గాలేరు నగరి తీసుకోండి, అయితే హంద్రీనివా తీసుకోండి, ఏ ప్రాజెక్టు కూడా ధ్వంసం కానిది మనం చూడలేదు. ఏ ప్రాజెక్టు కూడా మరమ్మతులు కూడా కనీసం చేయలేదు. చాలా వరకు రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ప్రారంభించింది శ్రీకారం చుట్టిన ప్రాజెక్టులే. తెలుగంగ ప్రాజెక్ట్ కానివ్వండి, గాలేరు నగరి తీసుకోండి, హంద్రీనివా తీసుకోండి. 1983 సంవత్సరంలో హంద్రీనివా ప్రాజెక్ట్ని ఆయన స్వీకారం చుడితే మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడి దానికి అమౌంట్లు కేటాయించి అది కంప్లీట్ చేశారు. దాదాపు రాయలసీమలో 6 లక్షల ఎకరాల పైచిలుకు కడప, కర్నూలు, అనంతపురం భాగాల్లో నీరు అందుతుంది అంటే ఇది హంద్రీనివా ప్రాజెక్టు వల్ల మాత్రమే సాధ్యపడింది. ఈ ప్రాజెక్టుల కోసం రాయలసీమలో 2014-18 సంవత్సరాలు 19 సంవత్సరాల మధ్యన మన టీడీపీ ప్రభుత్వం కేటాయించిన అమౌంట్లు వచ్చేసి దాదాపు 12,000 నుంచి 14. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమ అభివృద్ధిని, రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులని గాలికి వదిలేసి అధికారం కోల్పోయిన తర్వాత రాయలసీమ మీద ఎక్కడా లేని ప్రేమను నటిస్తూ వాళ్ళు చేసినటువంటి తప్పులు, రాయలసీమ ప్రజలకి వాళ్ళు చేసినటువంటి మోసాన్ని తెలుగుదేశం ప్రభుత్వం మీద, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీటి కోసం రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తూ రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ నాయకులందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని ప్రజల్లో అప్రతిష్ట పాలు చేయాలనేటువంటి సంకల్పంతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. అనంతపూర్లో నిర్వహించిన సదస్సు ప్రారంభమైన 15 నిమిషాలకి జనం ఎవరూ లేరు. జనాలు రాక చివరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్లల్లోనే రౌండ్ టేబుల్ సమావేశం పుట్టపర్తిలో పెట్టుకోవడం జరిగింది. వీళ్ళు చేసినటువంటి మోసం, జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని అవగాహన రాహిత్యంతో కేవలం కాంట్రాక్టుల దగ్గర నుంచి వచ్చే కాసుల కోసం ఎటువంటి పర్మిషన్లు లేకుండా, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా అట్టహాసంగా ప్రచార ఆర్భాటం కోసం ప్రారంభించింది జగన్మోహన్ రెడ్డి గారు. గ్రీన్ ట్రిబ్యునల్ కానీ, కేంద్ర జలశక్తి కానీ, అదేవిధంగా పక్కనున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం కానీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద అనేక కేసులు కోర్టుల్లో వేయడం జరిగింది. ఆ ప్రాజెక్టు ఆగిపోవడం జరిగింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనే పేరుతో నాటకాలాడింది జగన్మోహన్ రెడ్డి. తర్వాత గ్రీన్ ట్రిబ్యునల్ కానీ, కేంద్ర జలశక్తి కానీ, తెలంగాణ ప్రభుత్వం వేసిన కేసుల వల్ల ఆగిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2020-21లో ఆగిపోతే సరైన కౌంటర్ కూడా దాఖలు చేయకుండా ఆ ప్రాజెక్టు ఆగిన తర్వాత మరొక 3 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నారు. సరైన కౌంటర్ కూడా దాఖలు చేయకుండా దాన్ని గాలికి వదిలేసి ఈరోజు చంద్రబాబు రౌండ్ టేబుల్ సమావేశం రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి
వాస్తవంగా చెప్పాలంటే రాయలసీమ కానీ రాయలసీమ ప్రాంతానికి ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి కావచ్చు, కేటాయింపుల గురించి కావచ్చు, అస్సలు అర్హత లేకుండా మాట్లాడగలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారంటే వాళ్ళు వైసీపీ నాయకులే అండ్ వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఒక విషయాన్ని మనమందరూ ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు గత 5 ఏళ్ల కాలం వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 356 అనే ఒక బూత్ జీవోని తీసుకొని వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర 102 ప్రాజెక్టులను ఎక్కడేసిన గొంగలు అక్కడ నిలబడిపోయేటట్టుగా అనుకున్న పర్సంటేజ్ జరగలేదనో రకరకాల రీజన్స్ పెట్టి ప్రజలకు రాష్ట్రానికి సాగు తాగునీటికి ఉపయోగపడే ప్రాజెక్టులన్నింటినీ కూడా అర్ధాంతరంగా దానిని నిలబెట్టేశారు. ఈరోజు 2 సీఎంలు మాట్లాడారు అనే మాట గురించి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు పెట్టుకునే బదులు ఇదే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు అప్పుడే పెట్టుకొని అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళి మీ పార్టీ నాయకుడిని మీరే వెళ్ళి అడిగి గట్టిగా చేపించునుంటే, ఆ పనులు చేపించునుంటే ఇప్పటికి ఎంతో డిఫరెన్స్ అనేది రాష్ట్రంలో వచ్చేది.